హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈ రోజు వీడియో వచ్చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించిన ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది అని సోషల్ మీడియాలో కానీ మన టెలిగ్రామ్ ఛానల్స్లో కానీ అన్నిట్లో కూడా చాలా ట్రెండ్ అవుతుందన్నమాట. అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆల్మోస్ట్ 42,000 ప్లస్ వేకెన్సీస్ తో వస్తుందని, గ్రూప్ డి వచ్చేసి 75,000 ప్లస్ వేకెన్సీస్తో వస్తుందని, ఇవన్నీ మనకి సోషల్ మీడియాలో అయితే చాలా ట్రెండ్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం అనేది నేను అనాలిసిస్ చేశాను అండ్ చాలా వరకు రీసెర్చ్ చేసి నేను చేస్తున్న వీడియో ఇది. ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. అయితే ఇందులో నిజం ఎంత ఉంది, యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూస్తే కనుక మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ట్రెండ్ అవుతా ఉంది. ఇది ఒక షార్ట్ నోటీస్. సో దీంట్లో ఇక్కడ ఏమని మెన్షన్ చేశారంటే మార్చ్ అంటే 03/2025 అండ్ 04/2025 అనేది మనకి యొక్క మెన్షన్ చేశారనమాట సెండ్ నోటిఫికేషన్ నంబర్. ఇక్కడ చూస్తే కనుక ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించింది, దీనికి సంబంధించిన పోస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారనమాట. ఈ డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి ఆన్లైన్ ఓపెనింగ్ అప్లికేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆగస్టు 30 నుంచి అయితే వేకెన్సీస్ మనకి ఓపెన్ అవుతుంది, అప్లికేషన్స్ తీసుకుంటున్నారు వీళ్ళు. ఆ తర్వాత క్లోజింగ్ అప్లికేషన్ కూడా ఒక 1 మంత్ టైం ఇచ్చేసి సెప్టెంబర్ 29 కల్లా మనకి ఒక నోటిఫికేషన్ అనేది తీసుకోవడం అనేది క్లోజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే కనుక మనకి టోటల్ ఒక 5 కేటగిరీస్లో మనకి డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మెయిన్ పాయింట్ ఇక్కడ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అని, ఆ తర్వాత స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఆ తర్వాత చూస్తే కనుక సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇవన్నీ చూస్తే మనకి ఇక్కడ లెవెల్స్ కూడా మెన్షన్ చేశారు, 6, 5, 5, 5, 5 అనే. ఇక్కడ ఇనిషియల్ పే కూడా మెన్షన్ చేశారండి. అంటే ఎగ్జాక్ట్గా మనకి ఇది ఇక్కడ చూస్తే కనుక మనకి ఇది నమ్మబుద్ధి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఏజ్ కూడా మెన్షన్ చేశారు. యాజ్ ఆఫ్ జనవరి 1 వరకు 2025 వరకు అయితే వాళ్ళ యొక్క ఏజ్, పర్టికులర్ ఏజ్ వచ్చేసి మనకి 18 నుంచి 36 వరకు అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది అన్నట్టుగా ఇందులో మెన్షన్ చేశారు. ఇక్కడ భారీ నోటిఫికేషన్ అనమాట ఇది. ఇక్కడ మళ్ళీ ఇట్లాంటి నోటిఫికేషన్ అయితే రాదు. ఇది ఎంతవరకు నిజం అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ జూనియర్ అకౌంట్ కమ్ టైపిస్ట్ అనేది ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 7,520 పోస్టులు ఉన్నాయి. అయితే మనకి ఇప్పటివరకు 8,000 వేకెన్సీస్ అయితే మాత్రమే మనకి లాస్ట్ టైం ఒక 2024లో అయితే రావడం జరిగింది. దీని తర్వాత 2025లో 30,000 వచ్చేసి మనకి ఇదంతా గ్రాడ్యుయేట్ పోస్టులే. ఇదంతా చూస్తే కనుక మనకి ఇదంతా గ్రాడ్యుయేషన్ పోస్టులే అనమాట, 30,000 ప్లస్ అనేది. ఆ తర్వాత 30,000తో పాటు 30Kతో పాటు ఇంకొక 12,000 ప్లస్ వేకెన్సీస్ అనేది మనకి అండర్ గ్రాడ్యుయేషన్లో వస్తుంది. ఇది దీని తర్వాత ఒక 1 మంత్ తర్వాత మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చూస్తే ఈ 3rd, 4th ఏంటంటే మనకి ఈ 3rd అనేది మనకి ఎన్టీపీసీకి సంబంధించింది, ఎన్టీపీసీ అండ్ ఇది గ్రాడ్యుయేషన్ సంబంధించింది. 4th నోటిఫికేషన్ వచ్చేసి మనకి అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన నోటిఫికేషన్. ఈ ఎన్టీపీసీలో ఆల్మోస్ట్ 30,000 ప్లస్ వేకెన్సీస్ ఉంటున్నాయి. ఆ తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్లో అయితే 12,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉంటున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది మనం ఒక అనాలిసిస్ చేస్తే కనుక రీసెంట్గా రైల్వే మినిస్ట్రీ కానీ రైల్వే బోర్డు నుంచి కానీ మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ వేకెన్సీస్ అయితే మనకి 2025లో చాలా వేకెన్సీస్తో రాబోతున్నాయి అనేది ఒక మంచి రీసెంట్గానే ఒక మంచి ట్రెండింగ్ న్యూస్ అయితే వచ్చింది. సో అది వచ్చిన వెంటనే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇది ఒక షార్ట్ నోటీస్. సో దీన్ని చూస్తే మనకి ఇంతకుముందు కూడా ఇలాంటి నోటీసులు వచ్చినాయి, అవి చాలా వరకు కూడా కరెక్ట్ అయినాయి. నేను దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటే మనం ఆల్మోస్ట్ ఒక 90% నమ్మొచ్చు అండి. 90% వరకు అయితే మనం దీన్ని మనకి ఈ యొక్క వేకెన్సీస్ ఇంత వస్తే కనుక చాలా హ్యాపీ అందరూ. ఎవరైతే మనకి రీసెంట్గా 2024లో అంటే మొన్ననే రాశారు కదా జూన్లో గ్రాడ్యుయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ కూడా మనకి ఇంకొక 15-20 డేస్లో అయితే మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఇదంతా చూస్తే కనుక మనకి 8,000 ప్లస్ అంటే ఆల్మోస్ట్ ఒక 11,000 వేకెన్సీస్తో మాత్రమే లాస్ట్ ఇయర్ వచ్చింది. కానీ ఈ సంవత్సరం మాత్రం 42,000 వేకెన్సీస్తో రాబోతుంది. సో డెఫినెట్గా ఇది ఒక బ్రేకింగ్ న్యూసే అనుకోవచ్చు. మనకైతే ఇందులో ఒక 90% అయితే నాకైతే 100% వస్తుంది అనిపిస్తుంది. ఓకే, చూద్దాం. ఇలాంటి నోటిఫికేషన్ వస్తే కనుక చాలా మందికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే మీరు కంటిన్యూ చేయండి. ఇంతకుముందు గ్రాడ్యుయేషన్ రాయని వాళ్ళు కూడా సరిగ్గా రాయని వాళ్ళు, అండర్ గ్రాడ్యుయేషన్ తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవుతూ ఉండండి. అండ్ అప్కమింగ్ గ్రూప్ డి ఎగ్జామ్ కూడా ఉంది. గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా దీనికి పర్ఫెక్ట్గా కూర్చుంటే డెఫినెట్గా ఇది క్రాక్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే ఇప్పటివరకు మనకి గ్రూప్ డికి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఒక గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది నేను ఒక పోల్ పెడితే
అందులో ఆల్మోస్ట్ అందరూ ఒక 46% మెంబర్స్ వచ్చేసి మనకి అక్టోబర్ 2025లోనే ఉంటుంది, ఒక 23% నవంబర్లో ఉంటుంది, ఒక 25% డిసెంబర్లో ఉంటుంది అంటున్నారు. అంటే ఎక్కువ శాతం అక్టోబర్ అంటున్నారు, తర్వాత డిసెంబర్, తర్వాత నవంబర్ అంటున్నారు. సో చూద్దాం. అండ్ 7% మెంబర్స్ వచ్చేసి మనకి జనవరి అంటున్నారు. ఇది ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఉంటుంది, దీన్ని ఒక అనలిటికల్ వేలో మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది కూడా చూద్దాం ఇక్కడ. ఓకే, యాక్చువల్గా మనకి గ్రాడ్యుయేషన్ మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, 13 సెప్టెంబర్ 2024 అనమాట. ఓకే, ఆ తర్వాత చూస్తే కనుక ఆన్లైన్ స్టార్ట్ అప్లికేషన్ ఇవన్నీ జరిగినాయి, ఇదంతా అయిపోయింది. ఆ తర్వాత చూస్తే కనుక మనకి సిటీ ఇన్ఫర్మేషన్ అనేది 26 మే నుంచి తీసుకోవడం జరిగింది. 1 జూన్ నుంచి మనకి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి. ఎగ్జాక్ట్గా డేట్ వచ్చేసి ఇక్కడ 5th నుంచి 24th జూన్ వరకు అయితే ఎగ్జామ్స్ జరిగాయి. ఆ తర్వాత చూస్తే మనకి ఒక 1 వీక్లోనే మనకి దీనికి సంబంధించిన ఆన్సర్ కీ అనేది రిలీజ్ అయిందనమాట. ఓకే, దీని రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి అంటే ఆగస్ట్లో రాబోతున్నాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి అండర్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు హాల్ టికెట్స్ అంటే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎగ్జామ్ డేట్స్ అని ఇక్కడ ఎప్పుడైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిజల్ట్స్ వచ్చిందో, లైక్ ఆన్సర్ కీ వచ్చిందో నెక్స్ట్ డేనే అంటే 2 జూలై రోజే మనకి ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ డేట్ అనేది ఈ ఫలానా డేట్ రోజు ఉంటుందని అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి ఎప్పటి నుంచి నోటిఫికేషన్ అంటే ఇంటిమేషన్ స్లిప్ వస్తుందంటే సిటీ ఇంటిమేషన్ 29th నుంచి వస్తుంది. ఆ తర్వాత 3rd ఆగస్ట్ నుంచి అయితే మనకి 3rd ఆగస్ట్ నుంచి మనకి ఈ యొక్క అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ అవబోతున్నాయి. అండ్ ఎగ్జాక్ట్ డేట్ వచ్చేసి 7th నుంచి 7th ఆగస్ట్ నుంచి 8th సెప్టెంబర్ వరకు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అనేది ఈ యొక్క ఎగ్జామ్ జరగబోతుంది. డెఫినెట్గా దీనికి 63 lakhs ప్లస్ మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది. చాలా హెవీ కాంపిటీషన్. పోస్టులు వచ్చేసి 3500 ప్లస్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. దానికి ఇంతమంది కాంపిటీషన్ ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. ఓకే, సో దీన్ని బట్టి చూస్తే కనుక మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా ఎప్పుడు ఇస్తారు డేట్ అనేది కూడా మనం దీని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే మనకి 7th ఆగస్ట్ నుంచి 7th ఆగస్ట్ నుంచి మనకి 8th సెప్టెంబర్ వరకు ఉంటుంది కదా. డెఫినెట్గా మనకి ఒక 1 వీక్ తర్వాత అంటే 15th సెప్టెంబర్లో మనకి ఏముంటుంది, దీని యొక్క మనకి ఆన్సర్ కీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆన్సర్ కీ ఎప్పుడు వస్తుంది, అండర్ గ్రాడ్యుయేట్ది 15th సెప్టెంబర్లో ఉంటుంది. అయితే దాని యొక్క రిజల్ట్ వచ్చేసి మనకి అక్టోబర్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఇది యొక్క గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది చూస్తే కనుక ఇక్కడ చూద్దాం. గ్రూప్ డి ఎగ్జామ్ అనేది మనకి 7th నుంచి ఇక్కడ చూస్తే 7th ఆగస్టు నుంచి 8th సెప్టెంబర్ వరకు 8th సెప్టెంబర్ వరకు అయితే మనకి ఎగ్జామ్ జరుగుతుంది, సిబిటి 1. దాని తర్వాత మనకి ఏమంటున్నాను 15th సెప్టెంబర్ వరకు మనకి ఈ యొక్క దానికి సంబంధించిన ఆన్సర్ కీ అయితే వస్తుంది. 15th అంటే 16th రోజు మాత్రమే మనకి దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. దేనికి సంబంధించినవి, గ్రూప్ డికి సంబంధించినవి తర్వాత ఉంటుందన్నమాట. అయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుందంటే డెఫినెట్గా 100% ఒక 1 మంత్ టైం తర్వాత మనకి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఎగ్జామ్ అనేది మనకి ఆఫ్టర్ 15th అక్టోబర్ 15th తర్వాత నుంచి అయితే మనకి ఎగ్జామ్ అయితే 100% ఉండబోతున్నాయి. సో స్పీడప్ అయితే చేయండి. కోర్టు కేసెస్ అని, పోస్టులు ఇంక్రీజ్ అవుతున్నాయని, అదని ఇదని ఏ డైలమాలో పడొద్దండి. 100% మీకు ఈ ఆగస్టు 15th అంటే మిడిల్ ఆఫ్ ది ఆగస్టు ఆర్ నవంబర్ స్టార్టింగ్ వీక్లో అయితే, అంటే నవంబర్ స్టార్టింగ్ వీక్ అయితే కూడా వెళ్ళదు అక్కడి వరకే. ఆగస్టు 15th నుంచి నవంబర్ 1st వీక్ లోపు మాత్రమే వెళ్ళిపోతుంది. సో ఈ అక్కడ నుంచి మళ్ళీ ఒక 1 మంత్ ఎగ్జామ్ అంటే ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అక్కడ ఎగ్జామ్ జరగడం, మళ్ళీ దాని తర్వాత ఒక 1 వీక్ తర్వాత రిజల్ట్ రావడం, లైక్ ఆన్సర్ కీ రావడం, దాని తర్వాత ఒక 15-20 days తర్వాత మనకి ఆన్సర్ కీ అంటే ఫైనల్ ఆన్సర్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించిన అంటే మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ అనుకోవచ్చు ఏంటంటే ఎవరైతే అక్టోబర్ 15th ఆఫ్టర్ అయితే డెఫినెట్గా వస్తుంది. అంటే మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ అనుకోండి. మీ యొక్క డెడ్ లైన్ వచ్చేసి 1st అక్టోబరే పెట్టుకోవాలన్నమాట. 1st అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి. ఆలోపు మనం అన్ని ప్రిపేర్ అవ్వాలనేది చూసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఆల్మోస్ట్ నేను ఇక్కడ చూస్తే కనుక ఇప్పటివరకు ఆల్మోస్ట్ చాలా వీడియోస్ అప్లోడ్ చేశానండి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ వాళ్ళ కోసం. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవుతే మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు, టోటల్ 40 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది దీనికి, 35+ మార్క్స్ ఏ విధంగా స్కోర్ చేయొచ్చు అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత చూస్తే కనుక ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తే ఎక్కువ మార్కులు పొందొచ్చు. కొంతమందికి సబ్జెక్ట్ అన్నీ నేర్చుకుంటారు కానీ టైం మేనేజ్మెంట్ చేయడం రాదనమాట. సో వాళ్ళ కోసం కూడా ఏ విధంగా చేస్తే మనం ఎక్కువ మార్క్స్ తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు,
ఏ టాపిక్ని ఫస్ట్ అటెంప్ట్ చేయాలనేది మనం దీనికి సంబంధించిన దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత చూస్తే కూడా 60 days స్టడీ ప్లాన్ అనేది కూడా నేను ఇవ్వడం జరిగింది. డైలీ 8 hours ఏ విధంగా ఫోకస్డ్గా చదవాలి. అండ్ గ్రూప్ డికి సంబంధించింది అయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అయితే అయిపోతుంది ఎగ్జామ్. ఆ తర్వాత ఇప్పుడు మనకు మెయిన్గా టార్గెట్ ఏంటంటే గ్రూప్ డి అనమాట. 60 days టైం వేసుకోండి ఇప్పటి నుంచి. ఇప్పుడు ఏంటి జూలై కదా, ఆగస్టు, సెప్టెంబర్, ఓన్లీ 2 months 60 days టార్గెట్ వేసుకోండి. 60 daysలో మనం ఏ విధంగా చదివితే ఇది మనకు సంబంధించిన సిలబస్ అన్ని ఫినిష్ అవుతుంది అనేది మనం ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత చూస్తే కనుక ఇదే గ్రూప్ డిలో 80+ మార్క్స్ ఏ విధంగా సాధించాలి. యాక్చువల్గా 80+ చాలా కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. 80+ మార్క్స్ అయితే ఏ విధంగా సాధించాలి, దానికి సంబంధించిన బెస్ట్ బుక్స్ ఏంటి, ఎలాంటి టెస్ట్ సిరీస్ రాయాలి, ఎలాంటి ఫ్రీ టెస్ట్లు ఉంటాయి, దానికి సంబంధించిన సిలబస్ ఏంటి, ఎగ్జామ్ స్ట్రాటజీ ఏ విధంగా చేయాలనేది కూడా నేను దీనికి సంబంధించిన తమ్లైన్ అనేది మీరు ప్లేలిస్ట్లో వెళ్తే కనుక ఆ ప్లేలిస్ట్కి సంబంధించిన ప్లేలిస్ట్ చూడండి. ఇక్కడ 100% మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ అండి ఇవన్నీ. ఇందులో ఆల్మోస్ట్ ఒక 2 వీడియోస్ మాత్రం అప్లోడ్ చేశాను. కానీ ఈ 2 వీడియోస్ ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ వీడియోని అయితే డెఫినెట్గా చూడండి. దెన్ చూస్తే కనుక కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ, ప్రతి ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రిపేర్ అయినా కానీ, ఎన్టీపీసీకి ప్రిపేర్ అయినా కానీ, ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయినా కానీ, దానికి అన్నింటికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏ విధంగా స్ట్రాటజీ అప్లై చేయాలి. స్ట్రాటజీ లేకుండా సక్సెస్ అయితే రాదండి. డెఫినెట్గా మనం స్ట్రాటజీ అనేది అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ తర్వాత క్వాంట్ రీజనింగ్ అనేది నేను సపరేట్ వీడియోస్ చేశాను. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఇక్కడ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. నేను డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. పాసిబుల్ అయితే మీరు వీక్లీ కరెంట్ అఫైర్స్ అయినా చూడొచ్చు. వీక్లీ ఎవ్రీ వీక్ అయితే మన కరెంట్ అఫైర్స్ ఆ వీక్లో జరిగిన కంప్లీట్ మెయిన్ ఇంపార్టెంట్ ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడే డిస్కస్ చేస్తామండి, ఇంకేం డిస్కస్ చేయము. సో కాబట్టి మీరు ఎగ్జామ్ ఓరియంటెడ్ ఏదైతే కరెంట్ అఫైర్స్ ఇస్తున్నానో వాటిని నేను టెలిగ్రామ్లో కూడా జాయిన్ చేస్తాను. దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తాను. మీరు దాన్ని ప్రింట్ తీసుకొని కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే. అండ్ ఇక్కడ చూస్తే కనుక రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ మిగతా వేకెన్సీస్ లైక్ మిగతా ప్లేలిస్ట్ కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, నచ్చిందా? డెఫినెట్గా లైక్ చేయండి, మర్చిపోద్దు అస్సలు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు ఆ యొక్క వీడియో అనేది ప్లేలిస్ట్లో వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా మీ యొక్క నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో మీరు ఫాస్ట్గా చూసేయచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఉన్నా కూడా, లైక్ ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మీరు మిస్ చేయకుండా అయితే ఉంటుందన్నమాట. ఓకే, చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్.